రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పబాక కుక్క పిల్లల నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సత్తగున్న ఉప్పు లేని సామకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎప్పనం డాన్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం. Auto Ram Prasad, Victory Venki and the lucky boys Sai and Shravan. పప్పున పూలెట్టుకుని బుగ్గన ఎలట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా నా ఇదంతా నా ఈడు కొద్ది మీర నా సొప్పు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోగటాటు పెట్టేస్తా మరి మా కామెడీ కింగ్స్ కూడా వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ యువర్ ఫేవరెట్ రౌండ్ పంచ్ పటాకా. ఫస్ట్ టాపిక్ ఇస్ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎలాంటి విషయాలను చూస్తే కోపం వస్తుంది, ఎలాంటి సందర్భాల్లో చిరాకేస్తుంది? బేరర్ ని ఫింగర్ బాల్స్ తెమ్మని చెప్పినప్పుడు పక్క వాళ్ళ టేబుల్ ఉన్న ఫింగర్ బాల్స్ తెచ్చి ఇస్తే చిరాకులేస్తుంది. అంటే అట్లా కూడా చేస్తారా? నువ్వు రెస్టారెంట్కి వెళ్తే తెలుస్తుంది. ఎందుకు వెళ్ళావు పిచ్చా? ఎన్నిసార్లు వెళ్ళలేదు, మంచిగా వెళ్తుంది. కానీ అందరు వెళ్ళిపోయినాక ప్లేట్లు క్లీన్ చేయడం ఆడ కింద. రవితో వెళ్ళినప్పుడు కార్నర్ సీట్ ఇవ్వకపోతే అదేమైనా సినిమా థియేటర్ కార్నర్ సీట్ ఇవ్వడానికి? రెస్టారెంట్ లో ఉండే పనులు కూడా ఉంటాయి కదా. నెక్స్ట్ మైసెల్ఫ్ మాధురి. ఫస్ట్ మా ఆవిడ లేస్తుంది, దాని తర్వాత మా మరదలు లేస్తుంది. ఎన్నో ఎపిసోడ్ల నుంచి తరతరాలుగా నడుస్తున్నారు. నెక్స్ట్ అటు ఎందుకు చూస్తాం? రవి నువ్వు వండాలకి మీ అత్తగా తెగ మురిసిపోతున్నారు. చిల్లు వీర్ ఆర్డర్ చేసినప్పుడు నార్మల్ వీర్ తీసుకొస్తే నా మరదలు ఎంత ఫాస్ట్. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ తో రెస్టారెంట్ వెళ్ళినప్పుడు బేరని చూసి వాడు బాగున్నాడు అన్నప్పుడు. మనం వెళ్ళిన రెస్టారెంట్ కి మన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తే చిరాకులేస్తుంది. అప్పుడు ఎవరిని చూస్తావు? ఇద్దరిని చూద్దాం. అందుకే 2 కిడ్నీలు ఉంటాయని చెప్తున్నారు. మీరు కిడ్నీతో చేస్తారు, మేము హార్ట్ తో చేస్తాం. నెక్స్ట్ క్యాండిల్ లైట్ లో అమ్మాయితో కూర్చొని అంటే మంచి కన్వర్జేషన్ లో ఉన్నప్పుడు వేరే వచ్చి ఆర్డర్ అది అని డిస్టర్బ్ చేసినప్పుడు. ఎప్పుడు పోయినా లాస్ట్ 1 వీక్ కింద నెక్స్ట్ వాష్రూమ్ కనిపించినప్పుడు చిరాకులేస్తుంది. వాష్రూమ్ వాష్రూమ్ క్యాండిల్ లైట్ డిన్నర్ కదా, టేబుల్ కింద పోయి కూర్చో. నెక్స్ట్ తినేటప్పుడు మధ్యలో పురుగులు వస్తే కోపం. నేనైతే ప్లేట్ తీసి ఇరగొట్టి వాడి మీద కేసు చేసి రెస్టారెంట్ మూసేలా చేస్తా. నేనైతే అదే పురుగుని తీసి రెడీ. నెక్స్ట్ మనం చికెన్ బిర్యానీ తింటున్నప్పుడు వెయిటర్ మనని అలాగే చూస్తున్నప్పుడు. ఒక్కసారి తింటుండు, నేను చూస్తా. నేను ఒక్కసారి పో నాకేసరా పో ప్లేట్. నెక్స్ట్ మనం గర్ల్ ఫ్రెండ్ తో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎవరు కేర్ చేయకపోతే కోపం వస్తుంది. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కేర్ హాస్పిటల్ గురించి మనకెందుకు? దేవుడా 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 దేవుడా. నెక్స్ట్ రెస్టారెంట్ లో తిన్న తర్వాత సోప్ తక్కువ పెడితే కోపం వస్తుంది. సోపు తక్కువ పెడతాను. శ్రీముఖితో రెస్టారెంట్ వెళ్ళినప్పుడు రవి చూసినప్పుడు కోపం వస్తుంది. నాన్న నీ ఆస్తులు అమ్ముకోవాలి, నన్ను రెస్టారెంట్ కి తీసుకెళ్లి తినిపియాలంటే వద్దు, కూర్చో. ఎస్ వెంకీ నువ్వు చెప్పు నాన్న. చికెన్ బిర్యానీ ఆకలితో ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ సార్ రెడీ సార్ ఆర్డర్. అది ఇంకా తెల్ల తెల్లగా పడ్డది. ఇదేంది చట్నీయా? The second
టాపిక్. అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలాంటి సందర్భాల్లో డిగ్నిఫైడ్ గా ఉండాల్సి వస్తుంది? మనం చేసిన మిస్టేక్ బయటకు వచ్చినప్పుడు దానికి మనకు సంబంధం లేదన్నట్టు డిగ్నిఫైడ్ గా యాక్ట్ చేయడం. ఎప్పుడు చేసావు లాస్ట్? ఎప్పుడు చేస్తూనే ఉంటా, అదే నాకు అలవాటు. వెరీ గుడ్. నెక్స్ట్, శ్రీముఖితో సెల్ఫీ కోసం డిగ్నిఫైడ్ గా నటిస్తుంది. దాని తర్వాత తీసినాక డిలీట్ చేసి ఎట్టున్నా చూడు దరిద్రం. నెక్స్ట్, ప్రాక్టికల్స్ టైంలో సార్లు ముందు కూర్చొని క్వశ్చన్స్ అడిగేటప్పుడు డిగ్నిఫైడ్ గా ఉంటుంది. అవును, మనకు ఆన్సర్లు తెలీదు, కిందకెళ్ళేమో ఇది ఆడు ఏం అడుగుతాడో, మార్కులు ఇస్తాడో, ఫెయిల్ చేస్తాడో అని. అప్పుడు ఎప్పుడు లేని డిగ్నిఫైడ్ బిహేవియర్ వస్తుంది. నెక్స్ట్, ఒక అబ్బాయి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు తన బెంచ్ లో పక్కన అమ్మాయి పడ్డప్పుడు డిగ్నిఫైడ్ గా బిహేవ్ అబ్బాయి ఎక్కడ లేని ఎకసెక్కాలన్నీ వాటిలో ఉంటాయి. అప్పుడు ఆడికి ఆస్కర్ అవార్డు ఆడ యాక్టింగ్ చేయకముందే తెచ్చేయాలి. నెక్స్ట్, పిల్లనిచ్చే మామ ముందు డిగ్నిఫైడ్ ఉంటుంది. అక్కడ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్, అబ్బాయి తాగి ఇంటికి వచ్చినప్పుడు పేరెంట్స్ గుర్తుపట్టొద్దని డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తాడు. ఆ ఇంట్లో జరిగే సిచ్యువేషన్ ప్రతిరోజు మా డాడీ చేస్తుంటాడు, నేను కాదు. రామ్ ప్రసాద్. ఇప్పుడు రాంబో చెప్తాడు. రాంబో ఫస్ట్ నైట్ లో అబ్బాయి మంచం మీద కూర్చుంటారు, అబ్బాయి అమ్మాయి మంచం మీద కూర్చుంటారు, ఇద్దరు డీసెంట్ గా ఏమీ తెలియనట్టు నటిస్తారు. అదే పెద్ద పాట. అంటే పెళ్లి అయిపోయింది కాబట్టి నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మా ఇద్దరికి ఇంకా అవ్వలేదు. ఇదే పెద్ద జోక్ మరి. రవాణా గట్టిగా. ఎస్, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకీ. ఇప్పుడు నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే అసాధ్యాల్ని సుసాధ్యం చేయడం ఎలా. ఇప్పుడు సుస్సు గురించి ఎందుకు? యాక్చువల్లీ ఇప్పటికిప్పుడు రవిని అబ్బాయిలా మార్చడం చాలా అసాధ్యం. ఇప్పటికిప్పుడు మన యాంకర్ శ్రీముఖిని అమ్మాయిలా మార్చడం చాలా పెద్ద అసాధ్యం. వీటిని సుసాధ్యం చేయడం ఎలాగంటే ఆపరేషన్ ఏం చేయాలి. చాలా మంది మాటలలో కోటలు కట్టేస్తుంటారు. ఏదున్నా సరే, ఉన్నా లేకపోయినా మాటలో కోటలు. కోట శ్రీనివాసరావు ఎందుకు ఇప్పుడు మొన్న మన రవి అన్న షూటింగ్ వస్తూ ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడని చెప్పాడు. అవును, అక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ అలా అసిస్టెంట్ సాయి కారు నడుపుతున్నాడు, పక్కన అన్న హ్యాపీగా దర్జా కూర్చున్నాడు. లోపల నుంచి సంతన్న రవి ఎక్కడ పోనీరా సాయి అంటే, సార్ ఇంతకన్నా ఎక్కువ తొక్కున్నా వాళ్ళ కాదు సార్, తొక్కి కొత్త చెప్పు సగం అరిగింది, ఇంతకన్నా నేను తొక్కలేను అంటే, యూ ఇడియట్ ఇటు వచ్చాయి నేను అటు కూర్చుంటాని రవి కూర్చొని అని స్పీడ్ గా వెళ్ళిస్తున్నాడు. అప్పుడే ట్రాఫిక్ వాళ్ళు, అరే వాడెవడో కార్ స్పీడ్ వస్తుంది ఆపనిసరికి ఆపారు. ఆపిన తర్వాత డోర్ దించాడు రవి యాంకర్ గారు, ఎస్ సార్ పోనీ సార్ అని వెళ్ళిపోయాడు. పక్కన సిఐ ఎవడు రాడు, ఎందుకు ఆపలేదు సార్, రవి యాంకర్ సార్. అయితే పక్కన ఎవడో డ్రైవర్ గా పెట్టుకున్నాడు సార్ వాడిని, అంటే పక్కన ఎంత గొప్పవాడు సార్. ఇప్పుడు నేను ఒక మంచి డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నానండి. నా సినిమాలో ఒక గ్రేటెస్ట్ హీరో ఉన్నాడు. ఎవరు? గెస్. ఏదో ఏముంటాడు ఎవడు? రవినే. ఇప్పుడు నువ్వు హీరో, నేను డైరెక్టర్. హీరోయిన్ శ్రీముఖి. కట్ చేస్తే హీరోని కట్ చేస్తే ఇంకే ఉంటాడు. హీరోకు దేవుడిచ్చిన ఒక శాపం ఏంటంటే హీరో మూగవాడు. మన సినిమాలో హీరోయిన్ చాలా అందగత్తి, మామూలు అందగత్త కాదు, దివి నుంచి భూమికి దిగి వచ్చి బురదలో స్నానం చేసినట్టుంటది. కాకపోతే శ్రీముఖికి కూడా ఒక చిన్న లోపం ఉంది. పాపం కళ్ళు కనబడవు, చెవులు వినబడవు. ఒకరోజు శ్రీముఖి అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ పట్టీల శబ్దము రవికి వినబడింది. విని చెవులు వినబడని, కళ్ళు కనబడని శ్రీముఖికి ప్రపోజ్ చేశాడు, ఐ లవ్ యూ అని. మోగోడు ప్రపోజ్ చేశాడు. ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో శ్రీముఖి వాళ్ళ కాళ్ళు లేని కుంటి బాబాయ్ చూశాడు.
ఆ కుంటి బాబాయ్ ఈ సీన్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీముఖి వాళ్ళ డాడీతో చెప్పాడు. కుంటి బాబాయ్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. అబ్బా అప్పుడు శ్రీముఖి వాళ్ళ డాడీ విన్న వెంటనే కోపంతో లేచి పక్కనున్న కత్తి తీసి బొడ్లో పెట్టుకొని ఇంట్లోంచి సైకిల్ తీసి స్కూటర్ ఎక్కి కార్ స్టార్ట్ చేసి జీపులో నా ప్లేస్కి వచ్చాడు. వీళ్ళిద్దరు అక్కడ ప్రేమించుకుంటున్నారు. ఆ సీన్ చూసి తట్టుకోలేక బొడ్లోంచి కత్తి తీసి ఇలా గురిపెట్టి అని కాల్చాడు. అంతే, రవి గుండెల్లో 3 బాణాలు గుచ్చుకున్నాయి. ఆ గుచ్చుకున్న బాణాలు రవిలా చమక్కని తీసి షో గోగ్ దొరిదా పెడతాంది. ఇది సినిమా. ఎక్స్ట్రా ఫన్ టాపిక్ నీకు నేనే ఇస్తాను. ఇంకొక మంచి స్టోరీ చెప్పు, హారర్ స్టోరీ ఉండాలి. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. రవణ, ఈ స్టోరీ నీకోసమే రాసిన. జిప్ ఓపెన్ చేస్తే రవి బయటకు వచ్చాడు. జిప్ జిప్ అంటే అది కాదు, ఆర్ఆర్. జిప్ అంటే ఇట్లా, ఈ జిప్ అంటే వేరు. అది దట్టమైన ఎడారి. ఎస్, అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు పిచ్చుకుక్క గారిసిన దాంట్లో శ్రీముఖి గెంతుతూ ఉంటే అది చూసిన రవికి ఒకేసారి ఇడ్లీ దెబ్బ తగిలి కింద పడిపోయాడు. మెల్లిగా లేచి చూసేసరికి చీకటి పడింది. శ్రీముఖి మాత్రం ఇలా నడుచుకుంటూ పోతుంది. ఏంటి నాకేం అర్థం అవట్లేదు. శ్రీముఖిని ఫాలో అయ్యాడు. అప్పుడే ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళాక ఒక పాము కోడి పేరు పామా? కాదు, పాము పేరే కోడి. శ్మశానంలోకి వెళ్తున్న శ్రీముఖిని చూసి రవి గట్టిగా పట్టుకున్నాడు. శ్రీముఖిని కాదు, నీ గుండెని. అయినా శ్రీముఖి అడుగులేస్తుంది. అక్కడ ఒక శవం కాలుతుంది. అక్కడికి వెళ్ళి శ్రీముఖి నిలబడింది. అంతే, రవి జారిపోయింది. గుండె జారిపోయింది. ఆ తర్వాత జారిపోయిన గుండెని పట్టుకొని ఇలా ఊపుతూ చూస్తున్నాడు. శ్రీముఖి దయ్యంలాగా అటు ఇటు మెల్లగా చూసి హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెట్టి అక్కడ ముందు శవం కాలుతుంది, శ్రీముఖి రవి గుండె. శవం కాలుతుంది, శ్రీముఖి రవి గుండె. బ్యాగ్ లోంచిలా మొక్కజొన్న పొత్తు తీసి దాని మీద కాల్చుకొని తిని అమ్మయ్య ఈ ఆటికి ఇది అయిపోయింది, రేపు పొద్దున్న చూసుకుంటాను వెళ్ళిపోయింది. వచ్చేస్తున్నారు ఇంటర్వ్యూస్ అనే ఫెంటాస్టిక్ కాన్సెప్ట్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ది లక్కీ బాయ్ సాయ్ అండ్ శ్రవణ్. ఇంటర్వ్యూకి రకరకాల స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక మాస్ అబ్బాయి ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఏమ్రా బాయ్, మంచిగా ఉన్నావా? నమస్తే. ఎక్కడికి వచ్చినారా నువ్వు? కళ్ళు దొబ్బినా ఇంటర్వ్యూకి వచ్చినా. సరే, సర్టిఫికేట్ ఇక్కడి ఇగోరా బాయ్. ఏం రా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు ఇచ్చినావు. అరే ఏం చేసుకోవాలరా నేను? ఇగో కాకా ఇట్రా చెప్తా. ఎస్ఎస్సి మేము పట్టుకో ఎవడన్నా సిమ్ ఇమ్మంటే ఇస్తాడా? ఇవాడు. అదే ఆధార్ కార్డు పట్టుకోతే ఇస్తాడు. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పట్టుకో ఎవడన్నా ఓటేస్తా అంటే ఏం ఇస్తాడా? ఏనేడు. అదే ఓటర్ ఐడి పట్టుకోతే ఏని ఇస్తాడు? అదే కదా. అరే నాయన, రేషన్ కార్డు పట్టుకో ఎవడన్నా జాబ్ చేయమంటే ఇస్తాడు? ఇయ్యాడు. నేను కూడా ఇయ్యాను. యు ఆర్ రిజెక్టెడ్. ఇప్పుడు ఒక టెన్షన్ పడే ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఏమైందిరా అలా షేగరింగ్ చేస్తున్నావు? చీమలు ఏమైనా గుర్తున్నాయా? చీమలు కాదు సార్, టెన్షన్ సార్. ఎక్కడికి వచ్చావురా నువ్వు? ఇక్కడ పార్క్ వచ్చాను సార్. అరే నువ్వు వచ్చింది ఇంటర్వ్యూ కదరా? మరి తెలుసు కదా, ఎందుకు అలా అడుగుతావు? సరే గానీ ఇంటర్వ్యూకి వచ్చావు కదా, ఏం చదివావు? బాగా చదివా? మా జాబ్ చదువుకుని వచ్చావా? నేను చాలా బాగా చదివాను సార్. జావా అంటే ఏంటిరా? జావా అంటే సార్ వస్తుంది సార్. ఏమొస్తుందిరా? పక్కకి బాత్రూమ్ వదిపోరా. అన్నీ వదిపో. బాత్రూమ్ కాదు సార్, ఆన్సర్ వస్తుంది సార్. ఏడుంది? పంజగుట్ట దాకా వచ్చింది సార్. ఓ బస్ ఎక్కి పో, ఉరుకు తప్పునా, లేకపోతే తీసుకోపోతాడు. ఓకే సార్, తీసుకొస్తాను. ఇప్పుడు ఒక స్టూడెంట్ తాగి ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపండి.
గుడ్ మార్నింగ్ సార్. ఏం పేరు మనది? నా పేరు గుడంబ సార్. నీ పేరు నాకు తెలవు. సార్ నీకేం తెలుసు నాకు చెప్పరా నాయన? బీర్ 95%, ఆల్కహాల్ 5%, వోడ్కా 85%, రమ్ 60%, అన్లిమిటెడ్ ఆల్కహాల్ 95%, చీప్ లిక్కర్ 100 రూపీస్ 100%, అండ్ మందులోకి మంచింగ్, గోడకేసిన సున్నం, మురిగిపోయిన పచ్చడి, ఆమ్లెట్, ఎక్సెట్రా రౌట్స్. మరి మా లక్కీ బాయ్స్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అమ్మాయిలు అండ్ గేస్ ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పేరేంటి? నాన్నగారు చెప్పారండి ప్రతి అడ్డమైన విధకు పేరు చెప్పొద్దని. ఏదో అని నీకు కూడా తెలిసిపోయిందా? సరే గానీ కనీసం సర్టిఫికెట్స్ అనేది తెచ్చావా? నాన్నగారు చెప్పారండి మీరు అడుగుతారని. సర్టిఫికెట్ ఇదిగోండి. ఇదేంటి పర్సంటేజ్ దొబ్బింది? నాన్నగారు చెప్పారండి పర్సంటేజ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని. ప్రాబ్లమ్స్ ఇప్పుడు నిజం చెప్పు. అంటే మేకప్ కి పైసలు లేకపోతే టెక్స్ట్ బుక్లు అమ్మేశానండి. ఫోన్ వస్తుందండి. ఏం చేస్తున్నావు? ఫోన్ వస్తుంది అన్నారు కదా, ఇక్కడ నుంచి వస్తున్నాను చూస్తున్నా. దాహం వేసినప్పుడు వాటరు, బాధ వేసినప్పుడు కోటరు, కోపంలో కౌంటరు వెయ్యాలి కదా. ఈ తెలుగుతో ఇంజనీరింగ్ టాప్ పాసాను. మా నాన్నగారు చెప్పారండి ఎగ్జామ్ లో స్లిప్ పెట్టి పాస్ కావచ్చానండి. ఇంకేం చెప్పారండి మీ నాన్నగారు? మీరు జాబ్ అయిపోతే కత్తి తీసుకొని కసా పొచ్చేయమనండి. పెద్ద తోపా. Do not underestimate the power of father. If you underestimate the power of father, you won't become the father. Okay? You won't become the father. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. యు ఆర్ సెలెక్టెడ్. Thank you. గే ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. వెల్కమ్ సార్. వెల్కమ్. ఏంటి ఇదేంటి? నేను అందరికి వెల్కమ్ చెప్తున్నా, వీడు నాకు వెల్కమ్ చెప్తున్నాడు. నీ పేరేంటి? నా పేరు హారతి. ఆర్పేసే హారత, వెలిగించే హారత? వెలిగించే హారతి. దేన్ని? కొవ్వొత్తిని. సరే నువ్వు ఈ కంపెనీలోనే ఎందుకు పని చేయాలనుకుంటా? అంటే ఈ కంపెనీలో వర్కర్స్ మధ్య కోఆర్డినేషన్ మరియు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని. అవునా? నీకు ఇంతకుముందు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఫుల్ ఎక్స్పీరియన్స్. దేంట్లో? వర్క్ లో. నువ్వు ఇంతకు ముందు ఏ కంపెనీలో పనిచేసావు? దుప్పట్లో దడదడ. ఓకే, యు ఆర్ సెలెక్టెడ్. మీలాంటి థాంక్యూ వెరీ మచ్. ఆపే. సమ్మర్ కదండి, మనోడికి గిరాకీ బాగా పెరిగింది. వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ ఆటో రామ్ ప్రసాద్. ఇద్దరు బిల్డప్స్ మాడుకుంటారు కూడా మీకు చేసి చూపిస్తామండి. నాతో పాటు ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికి మా వెంకీ వస్తున్నాడండి. నేను సముద్రం నీళ్ళు నడిచాను రా. సముద్రం నీళ్ళ మీద నడిచావా? ఎలా నడిచావురా? ఓ జగ్గు నీళ్ళు తీసుకొని బీచ్ వాటర్ మా గచ్చు మీద వేసి దాన్ని నడిచా. నిన్న నేను ట్రాఫిక్ లో కార్ నడిపానురా. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరున్నా ఏమనలేదు. చిన్న గల్లీలోంచి కూడా వెళ్ళిపోయా తెలుసా? చిన్న గల్లీలో నుంచి ఎలా వెళ్ళిపోయారా? ఎలా ఉంది? ఇలా కార్ బొమ్మ పట్టుకుంటే మన అపార్ట్మెంట్ లో 3rd ఫ్లోర్ లో సరోజ ఉంది కదా, దాన్ని పడేసారా? సరోజని పడేసావా? వెళ్ళారా? నిన్న ఈవినింగ్ కలుద్దాం చెప్పి టెర్రస్ మీద తీసుకెళ్ళా. ఐ లవ్ చెప్పా, అంతే. నువ్వు అంది పై తోస్తా పడేసా. రే నువ్వు దాన్ని పడేసా, నేను వాళ్ళ అమ్మనే పడేసాను తెలుసా? అమ్మనా? అలమనాలు పడేసారా? నేను స్నానం చేసి టవల్ మర్చి అలానే బయటకు వచ్చా. వాళ్ళ అమ్మ మేడెక్కి చూసి అని పడిపోయింది. మొన్న నేను మా ఇంటి అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ అడుగులోకి వెళ్ళి 5 minutes పైకి రాకుండా ముక్కు మూసుకొని ఉన్నా తెలుసా? 5 minutes అలా ఎలా ఉన్నావురా? స్విమ్మింగ్ పూల్ వాటర్ లేదురా. అరే ఈ మధ్య నేను 1 week నుంచి చుక్క మంచిలు తాగలేదు, అన్నం మెతుకు ముట్టుకుంటా ఉపవాసం ఉన్నా తెలుసా? ఏం తినకుంటున్నా తెలుసా? ఏం తినకుండా ఇంత ఎనర్జీకి ఎలా ఉన్నావురా? ఒళ్ళే మంత బిర్యానీ తింటున్నాను రా. నేను 150 ఇడ్లీ తిన్నా. 150 ఇడ్లీయా? ఈ పొట్టతో? ఎలారా? ఏముందిరా, మొన్న హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చా. 149 క్యాన్సిల్ చేసి 150 ఇడ్లీ తిన్నా.
మన మైండ్ దగ్గర కుక్క అరిచింది, అయినా నాకేమైనా ఇంజక్షన్ కూడా చేయించుకోలేదు. కుక్కర్స్ ఇంజెక్షన్ చేసుకోలేదు ఎందుకురా? ఆ కుక్కకు పల్లేరా ముసలిది. నా ఎదురుగా అణుబాంబులు పేర్లు నేను భయపడకుండా అలానే ఉన్నాను తెలుసా. ఎలా రా? థియేటర్లో రా. మరి మా రామ్ ప్రసాద్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇద్దరు గేస్ స్పోర్ట్స్ ఆడితే ఎలా ఉంటది? టాస్ వేసుకున్నా, టాస్ ఎలా ఉంటుందో చూద్దామండి. యాక్షన్. నీకు కాదు. రెడీ వేస్తున్నా స్లోగా. అదే ఇద్దరు గేసి కబడ్డీ ఆడితే ఉంటో చూద్దామండి. ఎంపైర్ రవిని పెట్టుకుని ఆడదాం. రవి రెడీ, మీరు వెళ్ళాలండి ఇటువైపు కూతకి. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. కబడ్డీ మళ్ళీ ఫస్ట్ నుంచి. రెడీ, ఇప్పుడు నువ్వు ఇటు సైడ్ వెళ్ళు. 30 seconds స్టార్ట్. కబడ్డీ కబడ్డీ కమాన్. కబడ్డీ ఇదేదో బాగుంది, నేను కూడా వస్తా. కబడ్డీ పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఒకటి రామ్ ప్రసాద్. అయితే స్టూడెంట్స్ లో నన్నలుడ్డాన్ పూజ. అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలాంటి సందర్భాల్లో డిగ్నిఫైడ్ గా ఉండాల్సి వస్తుంది? అబ్బాయి తాగి ఇంటికి వచ్చినప్పుడు పేరెంట్స్ గుర్తుపట్టొద్దని డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తాడు. రేపటి గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో కలుద్దాం. దిస్ ఇస్ పటాస్ ఫుల్ టు బిందాస్. బై, గుడ్ నైట్. గీత గారు కాలేజ్ లైఫ్ లో బాగా గేమ్స్ ఆడేవారు. రన్నింగ్ లో గీత గారు ఫస్ట్ వచ్చారు. ఎందుకు అని అంటే ఎవరు ఈమెకన్నా ఎక్కువ పరిగెత్తలేక కాదు, ఈయన పరిగెత్తుతుంటే అటు